కాళ్లలో నొప్పి, నరాల వాపు వంటి లక్షణాలతో బాధపడుతున్నారా? వెరికోస్ వెయిన్స్ లో అత్యాధునిక చికిత్స ఏవిస్ వాస్కులర్ సెంటర్. నమస్తే, నేను మీ జాహ్నవి. మనతో ఉన్నారు మన జగన్ గురూజీ. మాట్లాడేద్దాం. నమస్తే గురూజీ. నమస్తే తల్లి. గురూజీ, సమాజం ఎట్టుపోతోంది, అసలు ఏమైపోతుందో ఏంటి అర్థం కావట్లేదు. ఆడపిల్ల పుడితే అదృష్టము, ఆడపిల్ల లక్ష్మి, గర్వపడండి, సంతోషపడండి అంటున్నారు. నిజంగా చాలా ఆనందపడతాం, చాలా హ్యాపీగా కూడా ఉండాలనుకుంటున్నాం. ఈ రోజుల్లో ఆడపిల్ల అబ్బాయా అమ్మాయా అసలు వివక్ష లేనే లేదు. కానీ అసలు ఆడపిల్లని కన్న తర్వాత పెంచడం, ఆ పిల్ల ఎదిగి పెద్ద అయ్యి మళ్ళీ ఉద్యోగం చేసి అదంతా అయ్యే వరకు కూడా గ్యారంటీ లేని జీవితంలో ప్రస్తుతం మనం ఉన్నాం. సో నిన్న నంద్యాల సంఘటన చూసే ఉంటారు కదా. అంటే ఆ అమ్మాయి 3rd క్లాస్ చదువుతుంది. ఏం తెలుసు అసలు, ఒక 6-7 సంవత్సరాల పాప, చిన్న పాప. ఆ పాప మీద మళ్ళీ మైనర్ బాలు సామూహికంగా అత్యాచారం అంట. అసలు వాళ్ళ వయసులేంటి, వాళ్ళేంటి, ఏం తెలుసు, చేసిన పనేంటి, అసలు ఎట్టు పోతుందో, ఏమవుతుంది? ఈ విషయం విన్న వెంటనే కాసేపు మానసికంగా ఒక యోగా టీచర్గా సమాజ యువతను మార్చాలని తపిస్తున్న వ్యక్తులలో, యువతపై ఎప్పుడు ప్రేమ ప్రేరణ కలిగించే వ్యక్తుల్లో నేను కూడా ఒకడిని. ఎన్ని తప్పులు చేసినా యువతను మార్చుకోవాలనే బాధ్యతగా భావిస్తా. అందుకే వాళ్ళు అంటున్నా, మారుతున్న యువత భవిష్యత్తులో బాధ్యత ఎవరిది, భారతదేశ పరిస్థితి ఏమిటి? ఒక్కొక్క సంఘటన ఎప్పటికప్పుడు వింత వింతగా జరుగుతున్నాయి. అదే తరుణంలో ఎన్సిఆర్బి అనే సంస్థ ఒక ఎనాలిసిస్ చేసి 2001 నుండి 2021 వరకు మైనర్ వ్యవస్థలో, అంటే మైనర్స్ చేస్తున్న హత్యలనండి, దొంగతనాలండి, రేపులనండి 74% రీచ్ అయ్యన్న రిపోర్ట్ ఇచ్చింది ఇండియా వాయిస్. అంటే నా భాషలో మనం మైనర్స్ అంటున్నాం. ఏదో ఒక ప్రామాణికంగా మైనర్స్ గర్ల్స్ కింద బాయ్స్ కింద అని పెట్టాం, కానీ వయసుకు పెట్టాం, కానీ మానసికంగా పెట్టాల. మరి పెట్టాలా పెట్టకూడదన్న అంశం కంటే కూడా ఇటువంటి తరుణంలో ఇలాంటి పిల్లల్ని మార్చాలి, అసలు ఇలాంటి ఆలోచనలు ఎందుకు వస్తున్నాయి, అసలు అది ఎలా తెలుస్తుందో వాళ్ళకి, ఆ పని చెయ్యాలి, చేస్తే పట్టుకుంటారు, మనం చంపాలి, దాన్ని పడేయాలి, ఈ యొక్క రూపం ఏంటి అసలు అర్థం కావట్లా. అంటే నాకే ఒక రోజంతా ఒకలాంటి మనోవ్యవస్థ. అంటే నేను ఎలా చెప్పి ఎలాంటి యూత్ని తయారు చేయాలి, నా బాధ్యత ఏంటి అని నాకుగా కలిగిన భావాలు ఇవి. అందుకే దీంట్లో బాధ్యత ఎవరిది అంటే అక్కడ ఆ పిల్లలు ఆ సంఘటనే కాదు, ఇవాళ పిల్లలు చాలామంది వేటికి ఇష్టపడుతున్నారు, ఏవి కష్టాన్ని కలిగిస్తాయో, ఏవి దురదృష్టకరమైనవో వాటినే ఇష్టపడుతున్నారు. ఏవైతే తల్లిదండ్రులు మంచి జీవితాన్ని ఇద్దామని వాళ్ళు చెమట ఓర్చి కష్టపడి పిల్లల్ని తీర్చిదిద్దడంలో వాళ్ళ వంతు వాళ్ళు ప్రయత్నిస్తున్నారో వాటిని ఓవర్కమ్ చేసే అంతగా స్నేహితులనండి, సమాజం అనండి, మాధ్యమాలనండి, సినిమాలనండి ఎఫెక్ట్ అవుతూ ఉన్నాయి. ఇందులో నో డౌట్. ప్రతిదీ తల్లిదండ్రులే చూడాలి అనే మాట కరెక్టే, కానీ ఎంత చూస్తే కూడా సరి చేయలేనంత ఓవర్ క్రాస్ అయిపోయిన విషయాలు ఇవాళ మీడియాల వల్ల, సినిమాల వల్ల, ఫ్రెండ్స్ వల్ల, సమాజం వల్ల, అంటే వ్యవస్థలోనే విపరీతమైనటువంటి ఇటువంటి దుష్ట పీడన చేతన విషయాలు ఉన్నాయి. అంటే చిన్నపిల్లలకే అటువంటి ఆలోచన భావము ఆ ఒక్క విషయంలోనే కాదు, ఇలా చేయాలి, అసలు ఇలా ఉండాలి, ఎంత మళ్ళీ చంపి పడేయడం. హౌ దే నో. ఇప్పుడు మా చిన్నప్పుడు మాకు ఇంట్లో కొడతారని భయంతో దక్కునే వాళ్ళం. ఏదన్నా చిన్న చాక్లెటో, 1 రూపాయో, 5 పైసలో, లేదా ఒక వస్తువు పగిలితే కూడా భయపడి పరిగెత్తుకునేవాళ్ళం. వాళ్ళందరూ వచ్చే లోపల నిద్రపోయేవాళ్ళం. వచ్చేస్తే అమ్మో తెలిసి కొడతారేమో. అంటే కాలం పిల్లలకు చూడండి, వాళ్ళ రూపాయి విలువ పోయింది, మాట విలువ పోయింది, వ్యక్తుల విలువ పోయింది. దేన్ని పట్టినా కేర్లెస్గా, చిన్న చూపుగా, క్యాజువల్గా చూడటం అలవాటైంది. దీనికి నేను ఒక్కటే చోట ఎప్పుడు కూడా నేను ఎప్పుడు అంటాను, అంటే ఆధ్యాత్మికతగా ప్రేరణ అంటే నా ఉద్దేశం. ఇవాళ నేను కొన్ని వీడియోలు చూస్తూ ఉన్నాను, పాశ్చాత్య నాగరికతలో వదిలి వాళ్ళ దేశాల్లో వాళ్ళ పిల్లలకి ఇస్కాన్ అని రకరకాల ఆధ్యాత్మిక అనుబంధాలు పెంచి పిల్లల్ని భగవత్ ఆరాధన, భగవతత్వంలో పెడుతున్నారు. అవును, సరే, కొంతమంది గాడిదలు పెద్ద అయ్యాక కూడా పెద్ద స్పిరిచువల్లో ఉండి మాయ చేసేవాళ్ళు ఉంటారు, అది వదిలేయండి. జనరల్గా ద యూనివర్సల్ వే హౌ ద గోయింగ్. అందుకే పిల్లలకి నేనేమంటానంటే సేవ,
ఆధ్యాత్మికత, కుటుంబ సత్సంబంధాలు, విలువలు నేర్పాలి. అట్లానే వాళ్ళకి వాటి యొక్క భావనను కలిగించే ఆహారాలు, విధానాలుకి దూరంగా ఉంచేటట్టు మనం ప్రయత్నించాలి. దానికి వాళ్ళ చాలా స్కూళ్ళల్లో, మరి హైదరాబాద్లో మేము వింటున్నాం, చూస్తున్నాం, తెలుపుతున్నారు. ఏమంటారు, సమ్ స్టెరాయిడ్స్ లాంటి కొకైన్లని అవి విచ్చలవిడిగా వాళ్ళు వాడేస్తున్నారు డ్రగ్స్. అంటే ఇప్పుడు కొన్ని స్కూళ్ళలో విని భయపడి అసలు చదువుకి పంపించాలన్నా భయం వేస్తున్న పరిస్థితుల్లో ఉన్నాం. ఇప్పుడు జరిగినప్పుడు అందరం ఆలోచిస్తున్నాం, తర్వాత ఎవరికి కూడా మర్చిపోతున్నాం. మళ్ళీ ఏదో ఇలాంటి జరిగినప్పుడు మళ్ళీ గుర్తుకొస్తున్నాం. మనం కూడా వీడియోలు ఇవ్వటం కూడా అప్పుడే ఇస్తాం. అంతే. అంటే నేనేమంటున్నా అంటే దీనికి ఇద్దరి పాత్ర ప్రధానమే. ఒకటి ప్రభుత్వం పాత్ర, రెండు తల్లిదండ్రుల పాత్ర. బాహ్య మూలకంగా ప్రభుత్వాలు నిర్ణయించి కఠినంగా ఉండాలి. ఈ మధ్య చాలామంది ఇక్కడ తెలంగాణలో రేవంత్ రెడ్డి గారు ఒక స్కీమ్ పెట్టారు. పిల్లల్లో కొంతమంది లీడర్లు, స్కూల్ టీచర్ ఒకళ్ళు, పేరెంట్స్లో ఒకళ్ళు, ఇలా ఒక గ్రూపుగా ఉండి వాళ్ళని ఒక కేర్గా తయారు చేయాలి మనం, లేకపోతే పిల్లల్ని రక్షించుకోలేమని అందరి పాత్రను భాగస్వామిని చేసి ఒక డిజైన్ చేశారు. ఇలాంటిది ఒకటి జరగాల ప్రభుత్వం పట్ల. అలానే తల్లిదండ్రులు, ముఖ్యంగా తల్లి ఎప్పటికప్పుడు పిల్లల్ని ఈ విషయాల పట్ల, ఇందాక మనకున్న మాదక ద్రవ్యాలు ఇలాంటి వాటి పట్ల, పరాయి వస్తువుల పట్ల, పరాయి స్త్రీల పట్ల, పరాయి పిల్లల పట్ల ఎటువంటి ప్రవర్తన చేయాలి, ఎలా ఉండాలి అనే ప్రేరణాత్మకమైన భావజాలం నేర్పించాలి. ఎందుకంటే అందించకపోతే ఏదైతే అందుతుందో అది రైట్ అనుకుంటున్న వయసు అది. అదేదో థ్రిల్, అదేదో పెద్ద థ్రిల్లింగ్. వాళ్ళు ఇప్పుడు అది వాళ్ళ తప్పు చేసామని కూడా ఫీల్ అయ్యే వయసు కాదు అది, శిక్షించే వయసు కాదు అది. కానీ దాన్ని అందరం బాధపడాల్సిన సందర్భం అది. అందుకే ఈ పాత్రలో ఫస్ట్ పిల్లలకు ఒక దృఢమైన, ఒక మంచి దృక్పథం కలిగిన జీవన విధానం, మనస్తత్వం, ఆశయం, ఆలోచనని మనం నేర్పించాలి. అటువంటిది పోతుంది, వాళ్ళ తల్లి ప్రేరణ కలిగించేది పోతుంది. సొసైటీ పరంగా కూడా చాలా ఇంపాక్ట్ ఉంటుంది. ఇప్పుడు మీరు మీ అబ్బాయి బర్త్డే బాగా చేయలేదు అనుకోండి, అటు చేయకూడదమ్మా, డబ్బులు వేస్ట్ చేయదని మీ అబ్బాయి లేదా మా అబ్బాయో, మనం లేనోడమా నాన్న, అట్లా జరుపుకోకూడదు నాన్న, ఎందుకు తల్లి, నా పిల్లల్ని నేను ఇప్పటికి కూడా కేక్ కోయించను. అలాంటి కేక్ కోయించనడుగు ఒక తరుణంలో మా పిల్లలు వీఆర్ మిస్సింగ్ సంథింగ్ అని ఫీల్ అయ్యారు. దాన్ని నేను వాళ్ళని మెంటల్గా మళ్ళీ మార్చుకోవడానికి చాలా ఇబ్బంది పడ్డాను. బికాజ్ ఆఫ్ సొసైటీ. వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ కాలేజీలో, స్కూళ్ళలో ఏం చెప్పారు, మేము ఇట్లా జరుపుకున్నాం, రాత్రి ఇంతమంది వచ్చారు, ఈ పార్టీ జరుపుకున్నాం, మేము ఫోరం మాల్ వెళ్ళి జరుపుకున్నాం. ఎందుకు మా అబ్బాయిని ఫోరం మాల్కి, వాళ్ళ ఫ్రెండ్ బర్త్డేకి, వాళ్ళ ఫ్రెండ్స్ అందరినీ వాళ్ళ ఫాదర్తో పాటు వీళ్ళందరినీ పికప్ చేసుకొని తీసుకుపోయి చేపిస్తామని పెట్టారు. నేను మా అబ్బాయిని పంపలేదండి. ఎందుకంటే ఇవాళ వెళ్ళినోడు రేపు నా బర్త్డే కూడా ఎట్నే చేయనా అంటాడు. ఓకే, నేను చేయలేదని వాడు ఒప్పుకుంటే పర్లా, ఒప్పుకోక దీన్ని ఎట్లయినా నేను జరుపుకోవాలని ఒక చెడు బుద్ధి వచ్చి ఒక దొంగతనం చేసి వాళ్ళ ఫ్రెండ్స్కి బయట పార్టీ ఇస్తే, అంటే విషయంలో కంటే మనసులో మార్పు తేవాలి, వస్తువుల్లో కంటే వ్యక్తిత్వంలో మార్పు తేవాలి, మన మాటలతో కంటే మంత్రపూరికంగా, ప్రేమపూర్వకంగా తల్లి, తండ్రులు మరియు ఉపాధ్యాయులతో సహా అందరం ఇవాళ పిల్లల పట్ల విపరీతమైనటువంటి విషయాలు పడుతున్నాయి. అట్లాంటి విష భావజాలాలను తుడిచిపెట్టగలిగే అద్భుతమైనటువంటి పాఠశాలల్లో పాఠాలు రావాలి, జీవితంలో గుణపాఠాలు రావాలి, ఇండ్లల్లో తల్లిదండ్రులు అద్భుతమైన విషయాలు చెప్పాలి. ఇలా ఒకరికొకరం అందరం కలిస్తే మార్పు తెచ్చే పరిస్థితులు ఉన్నాయి. కానీ ఎవరో ఒకళ్ళం చేద్దాం, తల్లి పాత్ర ఇది, తండ్రి పాత్ర ఇది, కఠినమైన లా లేదు అనుకుంటూ పోతుంటే ఆగిపోతుందేమో కానీ, ఆగదేమో కానీ దీనికి అంతుండదు. ఒకప్పుడు ఎందుకు లేవు, ఇప్పుడు ఎందుకున్నాయంటే మనమే. అట్లనే పిల్లల్లో ఇంకొకటి, ఇప్పుడు వచ్చే ఆహార పద్ధతులు అంత మంచివి కావు. అంటే ఆ తయారీ విధానం, తీసుకునే ఆహారాన్ని బట్టి కూడా మన ప్రవర్తన ఉంటుందండి. పక్కా ఉంటుంది. ఆహారం అంటే తినేదే కాదు, మన మనసుకు మనం అందించే విషయం కూడా ఒక ఆహారమే. యోగ శాస్త్రంలో కర్మ అంటే శరీరంతో చేసేదే కాదు, కర్మ అంటే మానసిక స్థితి నుంచి చేసే ఆలోచన కూడా కర్మ కిందకే వస్తుంది. అలాంటి ఆహారాల పట్ల, అలాంటి జీవన విధానాల పట్ల, అటువంటి పాఠాల పట్ల, అట్లాంటి విషయాల్లో ప్రభుత్వాలు, కుటుంబాలు, తల్లిదండ్రులు వ్యవస్థలో మార్పు తెచ్చే ప్రయత్నం కనుక మనం చేయకపోతే, ఇవాళ ఆ పిల్లగా జరిగింది రేపు మన పిల్లలకు జరగచ్చు, ఎవరి పిల్లలకైనా జరగచ్చు. ఇటువంటి భావితరాన్ని మార్చే ప్రయత్నం నేనైతే నా వంతు ఎప్పుడు చేస్తున్నాను. ఏ పిల్లలు బాగలేరో ఆ పిల్లల్ని నాకు అప్పచెప్పండి అంట.
నా దగ్గర చేర్చండి అంట. డబ్బుకు అతీతంగా భారతీయ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని పిల్లల మనస్తత్వాలను మార్చే ప్రయత్నం చేయటమే మా బాధ్యత. కాబట్టి అందుకే మనం రాబో రోజుల్లో మనం కూడా పిల్లలకి మన ఛానల్ ద్వారా కూడా ఒక అద్భుతమైన జీవన విధాన తరగతులు నేర్పాలి. అంటే ఎవరి వంతు వాళ్ళని చేయాలి. ఏదో మీరు మీ కమర్షియల్ ప్రాజెక్టులు, పబ్లిక్ మెసేజ్ ప్రాజెక్టులు చేస్తారు, మా వంతు మేము చేస్తాం. కానీ మన అందరి బాధ్యత ఒకటి ఉంటుంది. ఏమనేది అంటే పిల్లలను తీర్చిదిద్దడంలో మనం ఎలా ఉండాలి. డెఫినెట్ గా ప్రతిదీ డబ్బే కాదు, ప్రతిదీ చేయకూడదు. సొసైటీ లాయల్టీ చాలా ఇంపార్టెంట్. పిల్లలు ఒక్కోసారి అడుగుతుంటారు మనల్ని రకరకాల వింతైన మనోభావజాలాలతో. వాటికి ఆన్సర్ ఇవ్వగలిగే తల్లిదండ్రుల జ్ఞానవంతులు కూడా అవ్వాలి. ఆ తల్లిదండ్రులు ఆ జ్ఞానాన్ని పదిలపరుచుకోగలిగే విధమైన విపులీకరణ చేయగలిగే అంత అద్భుతంగా వాళ్ళకి స్టోరీస్ రూపంలో చెప్పగలగాలి. అసలు ఒక వస్తువును ముట్టుకోవటం, నా కష్టార్జితం కాంది నేను ముట్టుకోవాలంటే ఏంటి అనేది నేర్పించాలి. చాలా ముఖ్యమే. అందుకే ఆనాటి సినిమాల్లో కూడా ₹1 గురించి ఆలోచించడం నేర్పేవారు. 10 పైసల గురించి 10 సార్లు ఆలోచించారు, నేర్పిస్తారు. అంటే మనందరి బాధ్యత ఏంటంటే ఇవాళ ఒక్క విషయం ఆ రోజుకి ఇవాళ వేడిగా ఆలోచించద్దు. భవిష్యత్తులో మన పాత్రని, మన ప్రయత్నాన్ని, మన ప్రయోగాన్ని నాకు గనక అవకాశం వస్తే నేను ఇప్పటికీ అడుగుతున్నాను. చాలామంది పల్లెటూర్లలో, ముఖ్యంగా గ్రామాల్లో ప్రభుత్వ పాఠశాలలు, ప్రైవేటు పాఠశాలల్లో పిల్లలని మోటివేట్ చేసే ఆరోగ్యపరమైన భావజాలం, ఆలోచన విధానం వచ్చే ప్రక్రియాపూరితమైన యోగా, ఆధ్యాత్మిక విషయాలు, వ్యక్తిత్వ విషయాలు బోధించే ప్రయత్నం మనం చేయాలి. అదొక రకమైనటువంటి మంచి మార్గం. అది ఎంతవరకు ప్రయత్నిస్తున్నాం, ఎంతవరకు అది సక్సెస్ అవుతుంది అనేది మనం వెళ్తే కదా మనకు తెలిసేది. అందుకని నేను ఇక్కడ హైదరాబాద్లో కూడా కొన్ని స్కూళ్ళకు వెళ్తుంటాను. కొన్ని ప్రైవేట్ స్కూల్స్, కొన్ని గవర్నమెంట్ కాలేజ్ స్కూల్స్ అవేర్నెస్ తీసుకెళ్తాను. కాబట్టి ఆ ప్రయత్నం మీ వంతు మీరు చేయండి, తల్లిదండ్రులు చేయండి. ఎవరైనా గ్రామాల్లో మీ ప్రాంతాల్లో ఉన్న స్కూళ్ళల్లో పిల్లలకి మోటివేషన్గా, యోగా పరంగా, ఆరోగ్యపరంగా అవసరమైనప్పుడు తక్షణమే నన్ను సంప్రదించండి. నా వెసులుబాటు కాలాన్ని బట్టి 1 రోజు 2 రోజులు, ఉదయం సాయంత్రము పిల్లలకు అద్భుతమైన జీవన విధానం, ఆహార విధానం, మానసిక విధానం, ప్రవర్తన విధానాల పట్ల మనం నేర్పాల్సిన బాధ్యత మనమే నడుం కట్టుకొని ముందుకు అడుగులేద్దామని భావిస్తూ మీ అందరికీ తెలియచేస్తూ సెలవు. జై గురుదేవ్. చాలా 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 సంతోషం. ఎందుకంటే ఇలాంటి మోటివేషన్ చాలా అవసరం. అండ్ జనాల్లోకి వెళ్ళి మనము అది చూపించడము, నేర్పించడము, యోగ సాధన, ఆహారపు అలవాట్లు, ప్రవర్తన విధానము చాలా ముఖ్యం. మీరు ఎంత అవేర్నెస్ కల్పిస్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ గురూజీ. నమస్తే. సో ఇలాంటి దారుణాలు, ఇలాంటి దౌర్జన్యాలు, ఇంత దారుణమైన విషయాలు ఇంకొకసారి వినకుండా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుని మన ప్రయత్నం ఏదైతే ఉందో అది ఖచ్చితంగా చేద్దాం. మరి స్కూళ్ళల్లో, కొన్ని గ్రామాలలో, కొన్ని ప్రదేశాలలో ఖచ్చితంగా అవేర్నెస్ చాలా అవసరం. మరి అలాంటి అవేర్నెస్ క్లాసెస్ కూడా లైవ్లో ప్రత్యక్షంగా కూడా వచ్చి గురూజీ అందిస్తారు. ఎలాంటి ఇన్ఫర్మేషన్ కావాలన్నా గురూజీని సంప్రదించాలి అంటే క్రింద డిస్ప్లే అవుతున్నటువంటి నెంబర్స్కి కాల్ చేయగలరు. నమస్తే. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.